విశాఖ పురాణం 29వ అధ్యాయం. శుని మోక్షప్రాప్తి. నారదుడు అంబరీషునితో వైశాఖ మహిమనిట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు పలికెను. మహారాజా, అన్ని తిథులలో వైశాఖ మాసమున శుక్లపక్షమున వచ్చు ద్వాదశి తిథి సర్వ పాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశి నాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగు వానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతకాల స్నానము చేసినచో గ్రహణ కాలమున గంగా తీరమున 1000 గోవులనిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్ట ఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జల కలశమును, దధ్యన్నమును ఇచ్చిన వచ్చు ఫలము మాటలకు అందనిది, అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలిగ్రామ దానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట, పంచామృతముతో అభిషేకించుట, పానకమునిచ్చుట, దోసపండ్ల రసమును, చెరుకు గడను, మామిడి పండును, ద్రాక్ష ఫలములను దానము చేయుట ప్రశస్తము, సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశి మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వము కాశ్మీర దేశమున దేవవ్రతుడను బ్రాహ్మణుడు కలడు. వానికి మాలిని అను అందమైన కుమార్తె కలదు. అతడామెను సత్యశీలుడను వానికిచ్చి వివాహము చేసెను. సత్యశీలుడు తన భార్యయగు మాలినిని తన దేశమునకు కొనిపోయెను. అతడు మంచివాడే అయునను ఆమె అనినా పడదు, ఆమెకును అతడన్నా పడదు. ఈ విధముగా వారి దాంపత్యము పరస్పరానుకూలత లేకుండెను. మాలిని భర్తను వశీకరణ చేసుకొను ఉపాయములను చెప్పుడని భర్తృపరిత్యక్తులకు స్త్రీలను అడిగెను. వారును, మేము మా భర్తలకు చేసిన దానిని చెప్పినట్లు చేయుము, మాకు కలిగినట్లే నీకును ఫలితము కలుగునని మందు మాకులను వశీకరణకై ఇచ్చు యోగిని వివరములను చెప్పిరి. మాలినియు వారు చెప్పినట్లు ఆ యోగిని యొద్దకు పోయి ధనమునిచ్చి తన భర్త తనకు వశమగునట్లు చేయుమని అడిగెను. యోగినికి ధనమును తన చేతి ఉంగరము ఇచ్చెను. యోగినియు ఆమెకొక మంత్రమును ఉపదేశించెను. అన్ని ప్రాణులను స్వాధీనమయ్యేడి చూర్ణమునిచ్చుచున్నాను, దీనిని నీ భర్త చే తినిపింపుము. ఈ యంత్రమును నీవు ధరింపుము, ఇందువలన నీ భర్త చెప్పినట్లు వినును అని చూర్ణమును యంత్రము ఇచ్చెను. మాలినియు సంతోషముతో ఇంటికి వచ్చెను. యోగిని చెప్పిన మంత్రమును అనుష్ఠించెను. చూర్ణమును భర్తచే తినిపించెను. యంత్రమును తాను కట్టుకొనెను. ఆమె భర్తకు ఆ చూర్ణములను తినుచుటచే వ్యాధి కలిగెను. మరికొన్ని దినములకు ఏమియును అనలేనివాడు, చేయలేనివాడును అయ్యెను. దురాచారురాలగు ఆమె భర్త మరణించినచో తాను అలంకారములను విడవవలసి వచ్చునని బాధపడెను. మరలా యోగి వద్దకు పోయెను. ఆమె ఇచ్చిన దానిని భర్తచే తినిపించెను. వాని ఆరోగ్యము బాగుపడెను. కాని ఆమె స్వేచ్ఛగా చరించుచు విటులతో కాలక్షేపము చేయుటచే ఆమెను వ్యాధులు కలిగి ఆమెకి పలు బాధలు పడి తుదకు మరణించెను. యమలోకమును చేరి పెక్కు చిత్ర విచిత్రములగు హింసలను అనుభవించెను. పలుమార్లు కుక్కగా జన్మించెను. కుక్క రూపముననున్నను ఆమెకు వ్యాధులు తప్పలేదు. సవ్వీర దేశమున పద్మబంధువను బ్రాహ్మణుని ఇంట పనిచేయు దాసీ గృహమందు కుక్కగా ఉండెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచినవి. ఒకప్పుడు వైశాఖ మాసమున ద్వాదశి నాడు పద్మబంధువు కుమారుడు నదీ స్నానము చేసి తిరిగి వచ్చి తులసి అరుగు వద్దకు వచ్చి పాదములను కడుగుకొనెను. సూర్యోదయమునకు ముందే వచ్చిన దాసితో పాటు వచ్చిన కుక్క తులసి అరుగు క్రింద పండుకొనియున్నది. బ్రాహ్మణుడు పాదములు కడుగుకొన్న నీరు అరుగు పైనుండి జారి క్రింద పడుకొన్న కుక్కపై పడెను. ఆ పవిత్ర జల స్పర్శ చేత కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగెను.
తాను చేసిన పాపములకు మిగుల పశ్చాత్తాపము కలిగెను. తాను చేసిన దోషములను అన్నిటినీ చెప్పి, విప్రోత్తమ, దీనురాలైన నాపై దయయుంచి వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు చేసిన పుణ్య కార్యములను పుణ్య ఫలమును నాకు ధారపోసి రక్షింపుమని బహువిధములుగా వేడుకొనెను. కుక్క మాటలాడుట ఏమని ఆశ్చర్యపడిన ఆ బ్రాహ్మణుడు అది చేసిన పాపములను విని తాను ద్వాదశి నాడు చేసిన ప్రాతకాల నదీ స్నానము, పూజ, కథాశ్రవణము, జపము, తపము, హోమము, ఉపవాసము మున్నగు పుణ్య కార్యముల పుణ్య ఫలమునిచ్చుటకు అంగీకరింపలేదు. కుక్క రూపమున ఉన్న మాలిని మరలా పెక్కు విధములుగా దీనురాలే ప్రార్థించెను. బ్రాహ్మణుడు అంగీకరించలేదు. అప్పుడా కుక్క మిక్కిలి దీనముగా, దయాశాలి పద్మబంధు, నన్ను దయచూడుము, గృహస్థు తను పోషింపదగిన వారిని రక్షించుట ధర్మము. నీచులు, కాకులు, కుక్కలు ఆ ఇంటిలోని బలులను ఉచ్చిష్టములను తినుట చేత వానికి పోష్యములై రక్షింపదగి ఉన్నవి. కావున నేను నీకు పోష్యరాలను, రక్షింపదగిన దానను. జగత్కర్తయగు యజమానియగు విష్ణువునకు మనము పోష్యులమై రక్షింపదగిన వారమైనట్లుగా నేనును నీచే రక్షింపబడదాగినని బహువిధములుగా ప్రార్థించెను. పద్మబంధువు దాని మాటలను విని వెలుపలికి వచ్చి ఏమని పుత్రుని అడిగెను. పుత్రుడు చెప్పిన వృత్తాంతమును, కుక్క మాటలను విని ఆశ్చర్యపడెను. పుత్రుని చూచి, నాయన, నీవిట్లు పలుకరాదు, సజ్జనులు ఇట్లు మాటలాడరు. పాపాత్ములు తమ సౌఖ్యముల కొరకై పాపములను చేసి అవమానితులగుచున్నారు. సజ్జనులు పరోపకారము కొరకై పాటుపడుదురు. చంద్రుడు, సూర్యుడు, వాయువు, భూమి, అగ్ని, నీరు, చందనము, వృక్షములు సజ్జనులు పరోపకారమునకై మాత్రమే ఉన్నారు. వారు చేయు పనులన్నీయును పరోపకారములే. వారి కోరికై ఏమీయూ నుండదు. గమనించితివా? రాక్షస సంహారమునకై దదీచి దేవతలకు దయతో తన వెన్నెముకను దానము చేసెను. పావురమును రక్షించుటకై శిబి చక్రవర్తి ఆకలి గల డేగకు తన మాంసమునిచ్చెను. జీమూత వాహనుడను రాజు స్పర్శ రక్షణకై, సర్పరక్షణకై తనను గబూడునకు అర్పించుకొనెను. కావున భూసురుడు, భూమిపై ఉన్న దేవత, బ్రాహ్మణుడు దయావంతుడై ఉండవలేను. మనస్సు పరిశుద్ధముగానున్నప్పుడు దైవము వర్షించును. మనశ్శుద్ధి లేనిచో దైవము వర్షింపదు. చంద్రుడు ఉత్తమాది భేదము లేకుండా వెన్నెలనంతటను ప్రసరింపచేయుచున్నాడు కదా. కావున నేను దీనురాలై అడుగుచున్న ఈ కుక్కను నా పుణ్య కార్యముల ఫలములనిచ్చి ఉద్ధరింతును అని పలికింది. ఇట్లు పలికి ద్వాదశి నాడు తాను చేసిన పుణ్య కార్యముల ఫలమును కుక్కకు ధారపోసి, నీవు పాపములు లేని దానవై శ్రీహరి లోకమునకు పొమ్మని పలికెను. అతడిట్లు పలుకుచుండగా ఆ కుక్క రూపమును విడిచి దివ్య భరణ భూషితురాలైన సుందరిగా నిలిచెను. బ్రాహ్మణునకు నమస్కరించి కృతజ్ఞతను తెలిపి తన కాంతితో దిక్కులను ప్రకాశింపచేయుచు దివ్య విమానమును ఎక్కి పోయెను. స్వర్గమున పెక్కు భోగములను అనుభవించి భూలోకమున నరనారాయణ స్వరూపుడగు దైవము నుండి పుట్టి ఊర్వశిగా ప్రసిద్ధి నొందెను. యోగులు మాత్రమే పొందునట్టి, అగ్నివలే ప్రకాశించునట్టి, సర్వోత్తమ మగునట్టి, ఎట్టి వారికైనా మోహమును కలిగించునట్టి పరమార్థ స్వరూపమగు సౌందర్యమును పొందెను. త్రిలోక సుందరిగా ప్రసిద్ధి చెందెను. పద్మబంధువు ఆ ద్వాదశి తిథిని పుణ్యములను వృద్ధి చెందించు విష్ణు ప్రీతికరమైన పుణ్యతిథిగా లోకములలో ప్రసిద్ధి నొందించెను. ఆ ద్వాదశి తిథి కొన్ని కోట్ల సూర్య చంద్ర గ్రహణముల కంటే, సమస్త యజ్ఞ యాగాదుల కంటే అధికమైన పుణ్య రూపము కలదై త్రిలోక ప్రసిద్ధి అయ్యెను అని శృతదేవుడు శృతకీర్తికి వైశాఖ శుద్ధ ద్వాదశి మహిమను వివరించెనని నారదుడు అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచూ చెప్పెను. వైశాఖ పురాణం 29వ అధ్యాయం సంపూర్ణం.